స్వస్థపరుచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 5:18. ఇదిగో, కొందరు మనుష్యులు పక్షవాయువు గలవాని యొక్క మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. నీవు నలుగురు మనుషుల చేత మోయబడుచున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో వారికి వాదనలు ఏర్పడినప్పుడు తప్పకుండా నీవు క్రింద పడతావు. ఒక విషయంలో సహాయం చేయడానికి నలుగురు మనుషులకు 4 విభిన్నమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఈ నలుగురు మనుషులు యేసయ్య దగ్గరకు తమ స్నేహితుని తీసుకుని వెళ్ళడానికి ఏక మనసు కలిగి ఉన్నారు. ఏకత్వంలో జీవించడానికి క్రైస్తవులు కష్టపడడాన్ని చూసినప్పుడు చాలా విచారం కలుగుతుంది. అది ఒక మురికివాడలాంటి మనస్సు. ఎవరో ఒకరు కొట్లాట మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ కొట్లాటలో కలిసి ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకుంటారు. అది విగ్రహారాధన మనస్సు. నిజమైనటువంటి దైవ బిడ్డలకు గొప్ప ఏకత్వం ఉంటుంది. ఇలాంటి ఏకత్వం లేనప్పుడు క్రీస్తు కొరకు మనమేమీ చేయలేము. ఇక్కడైతే ఆ నలుగురిలో ప్రతివాడు కూడా తన దారిన తాను పోగలడు. ఇప్పుడు నాకు సమయం లేదు అని ఒకడు చెప్పవచ్చు. ఇంటి పైకప్పు తీసి ఇంటిని పాడు చేయకూడదు అని మరొకడు చెప్పవచ్చు. ఈ నలుగురు కూడా విశ్వాసం లేనివారైతే, మేము ప్రయత్నించాము, మేము అక్కడకు గుమ్మము దగ్గరకు వెళ్ళాము, కానీ లోపలకు పోలేకపోతూ ఉన్నాం, ఎవరు కూడా మాకు స్థలం ఇవ్వట్లేదు, లోపలికి పోవడం అసాధ్యం గనుక మేము ఇంటికి తిరిగి వచ్చేసాం అని అనేవారు. చాలామందికి అలాంటి విశ్వాసమే ఉంది. జాగ్రత్త. మేము ప్రయత్నించాము, మేము ప్రార్థించాము, కానీ ఏమీ జరగలేదు, అందువల్ల విడిచిపెట్టాము అని మాట్లాడుతూ ఉంటారు. ఒక క్రైస్తవుడు ఎప్పటికీ కూడా అలా ఉండకూడదు. అతడు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. అసాధ్యమైన కష్టాల వైపు ముందుకు కొనసాగుతాడు. కాళ్ళు చేతులు కదిలించలేనటువంటి ఒక పక్షవాయువు గలవానిని ఇంటి పైకప్పు నుండి తెస్తూ ఉన్నప్పుడు ఒక మనుషుడు అజాగ్రత్తగా ఉంటే అతడు తప్పక దొర్లిపడతాడు. సరి అయినటువంటి పొడవు గల త్రాడు అవసరం. ఒక త్రాడుని వదిలిపెట్టేస్తే అంతే, ఇంకా పరుపంతా కూడా క్రింద పడిపోతుంది. ఆ స్థితి వ్యాధి కన్నా తీవ్రంగా ఉంటుంది. అవును, కొందరి స్థితి అంతే. ఈ వ్యాధిగ్రస్తుడు విశ్వాసపరులైనటువంటి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న మనుషుల చేతుల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు మోసుకొని పోవాలని వారు కోరారు. అంతేకాకుండా వారు అది చేశారు కూడా. ఒక క్రైస్తవుడు ప్రయత్నించడమే క్రియ. ఇతనిని యేసుక్రీస్తు వారి దగ్గరకు మోసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం రండి అని వారు అనుకోవడమే ఆ క్రియకు దారితీసింది. ఇది క్రైస్తవుని యొక్క గుణలక్షణం. ప్రభువారి సహాయం వల్ల నాలో ఉన్నటువంటి ఈ చెడ్డ స్వభావాన్ని నేను జయిస్తాను అని అది చెప్తుంది. అలాంటి కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.